పేద విద్యార్థికి నాణ్యమైన విద్య అందినప్పుడే రాష్ట్రం బాగుపడుతుందన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర భవిష్యత్ 30,000 పాఠశాలల్లో ఉందని చెప్పారు. గత ప్రభుత్వం విద్యావేత్తలను అవమానించిందని, టీచర్ల సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రమోషన్లు, బదిలీలు పొందిన టీచర్లతో ముఖాముఖి నిర్వహించిన సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీచర్లే తమ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎల్బీ స్టేడియంలో ప్రమోషన్లు, బదిలీలు పొందిన టీచర్లతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. రాష్ట్ర భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతిలోనే ఉందన్నారు. ఒకే కాలంలో టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు తమ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు సీఎం. పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరుచుతామని హామీ ఇచ్చారు. గురుకులాలతో మొదలు పెడితే 30,000 మంది టీచర్లకు పైగా ఈ రోజు ప్రమోషన్లు ఇచ్చినాం. 35,000 మందికి పైగా బదిలీలు చేసినాం. అందుకే ధైర్యంగా ఈ రోజు వేలాది మంది టీచర్ల మధ్యలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎల్బీ స్టేడియంలో మీ కుటుంబ సభ్యుడిగా మీ దగ్గరకు వచ్చి నిలబడి ప్రతి నెల 1వ తారీఖు నాడు మీకు మీ జీతం మీ ఖాతాలో పడే బాధ్యత నాది. ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పడానికే ఇక్కడికి రావడం జరిగింది. మీరే మా ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు. ప్రత్యేక రాష్ట్రంలో విద్యా విధానం బాగుపడుతుందని ఆశించామన్నారు రేవంత్ రెడ్డి. 10 ఏళ్లుగా విద్యావేత్తలకు అవమానం జరిగిందని చెప్పారు. మారుమూల ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత విద్య అందించినప్పుడే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. 10 ఏళ్లుగా ఏనాడైనా ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకున్నారా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. మీ చేతుల్లో ఈ తెలంగాణ భవిష్యత్తు ఉంది. ఇవాళ ఈ తెలంగాణ బలమైన తెలంగాణగా, అభివృద్ధి తెలంగాణగా, ఆర్థికంగా నిలదొక్కునే తెలంగాణగా మార్చాలి అంటే గ్రామీణ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న దళిత, ఆదివాసీ, గిరిజనుల, బీసీ పిల్లలు ఇవాళ చదువుకోవాలి. వాళ్లకు చదువు చెప్పి వాళ్ళని డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్, ఐపీఎస్లుగా తీర్చిదిద్దే బాధ్యత మీ మీద ఉంది. అందుకే ఈ తెలంగాణ భవిష్యత్తు మా చేతుల్లో కాదు, మీ చేతుల్లో ఉందని చెప్పడానికే నేను ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన. ప్రజాపాలనలో టీచర్లంతా సంతోషంగా ఉన్నారన్నారు పొన్నం ప్రభాకర్. విద్యా వ్యవస్థను బాగుపరచాలన్నది తమ ఆలోచన అన్నారు. అందుకే 21,000 కోట్ల రూపాయల బడ్జెట్ విద్యకు కేటాయించామని ప్రకటించారు. అభివృద్ధి ఉద్యమంలో టీచర్ల పోరాటం మరోసారి అవసరమన్నారు పొన్నం. ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి నుండి కూడా మొదటి కేబినెట్ కావచ్చు, లేదా ఎక్కడ ఏ సమావేశం జరిగినా ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగుపడాలి, పేదవాడు చదువుకునే విధంగా అవకాశం కలగాలి, అందుకు బాధ్యులైనటువంటి అధ్యాపక వర్గంలో ఉన్నటువంటి అసహనాన్ని తొలగించి వాళ్ళు సక్రమంగా విద్యా బోధన అందించగలగాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకున్నారు. వివాదాలు లేకుండా ఒకేసారి టీచర్ల ప్రమోషన్లు, బదిలీలలో సర్కార్ గొప్పతనమన్నారు కోదండరాం. మౌలిక వసతుల బాధ్యత ప్రభుత్వాలదని, గొప్ప ఫలితాలు సాధించటం టీచర్ల వంతన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా టీచర్ల బదిలీ జరిగిందని చెప్పారు. జీవితకాలంలో ఒక్కసారైనా ఒక ప్రమోషన్ను చూస్తావా అని నిరాశలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి ఈ ప్రమోషన్ రావటం ఎంత కీలకమో నాకు తెలుసు. రకరకాలైనటువంటి క్యాడర్ సమస్యలు, రకరకాలైనటువంటి రూల్స్ ఇవన్నీ అడ్డంగా ఉంటే ప్రమోషన్లు ఇవ్వగలుగుతారా? హిమాలయం అడ్డొచ్చినా పక్కకు జరిపి ముందుకు పోతామన్న విధంగా మొత్తం మీద అన్నింటినీ పక్కకు నెట్టి మీ అందరికీ ప్రమోషన్లు ఇవ్వగలిగే అది చాలా గొప్ప విషయం. రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతామన్నారు రేవంత్ రెడ్డి. విద్యార్థులు గంజాయికి అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. దీనిపై కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.